ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓవైపు ఎండలు మరోవైపు చిరుజల్లులతో కూడిన వర్షాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికంగా ఉక్కపోతతో జనం తీవ్రత ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం రోడ్లపై తిరుగుతున్న ప్రజలు శీతల పానీయాలు తాగి సేద తీరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలహీనపడడంతో మళ్లీ ఎండలు ముదురుతున్నాయి. ఓవైపు గడిచిన 4 రోజులుగా కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితులు రావడంతో పూర్తిగా అటు ఎండ కాసేపు మరోవైపు పూర్తి మేఘావృతమై వర్షాలు రావడం అనేది కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. దీంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈరోజు అటు ఏలూరులో ఉన్నాం. ఏలూరులో 36 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే భీమవరంలో 38 డిగ్రీలు, నర్సాపురంలో 36 డిగ్రీలు, ఈ విధంగా 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఉక్కపోత కూడా తీవ్రతరంగా ఉండడంతో ప్రస్తుతం ప్రజలు బయటకు వచ్చి తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ కూడా సేద తీరేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి కూడా ఉంది. వైద్యులు కూడా సూచిస్తూ ఉన్న నేపథ్యంలో శీతల పానీయాలు కానీ ప్రధానంగా సీజనల్ ఫ్రూట్స్, ఆహారానికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పళ్ళు తినేందుకు కూడా ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ముంజులు అంటే దాదాపు ఏప్రిల్ నెలాఖరులో సీజన్ వచ్చేటువంటి ముంజులు ఒక 20 రోజులు ముందుగానే వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. అటు కొబ్బరి బొండాలు, అలాగే పుచ్చకాయలు, కర్బూజా, ఇటువంటి ఫ్రూట్స్ అనేవి కూడా తింటూ ఈ ఎండ వేడిని తట్టుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రజలు, వాహనదారులు ప్రధానంగా బయటికి తిరిగే వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నాం కదా, ముంజులు అనేవి కూడా, తాటి ముంజులు అనేవి కూడా ఈరోజు ఒక డజను 80 రూపాయల వరకు కూడా ఈరోజు రేటు పెరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు డిమాండ్కు తగ్గట్టు అటు చెట్లు అనేవి కూడా లేకపోవడం, ఆ కాయలు తగ్గిపోవడం, గెలలు కూడా సక్రమంగా రాకపోవడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులతో వాటి ధర కూడా పెరిగిపోయింది. అలాగే కొబ్బరి నీళ్ళు కూడా అటు గోదావరి జిల్లాలో అత్యధికంగా కూడా కొబ్బరికాయలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. కోనసీమ కూడా ఇక్కడే ఉంది. అయినా సరే కొబ్బరి నీళ్ళు కూడా, ఒక లీటర్ కొబ్బరి నీళ్ళు ఈరోజు 100 రూపాయల వరకు, 120 రూపాయల వరకు కూడా చేరిన పరిస్థితి కూడా ఉంది. అటు పాలకొల్లు, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఈ విధంగా ప్రతి చోట కూడా అటు ఎండలు, ఉక్కపోత అనేది కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతూనే ఉండడం, అటు దానికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, రూరల్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, వివిధ పనుల నిమిత్తం వచ్చినటువంటి వారు సేద తీరేందుకు ఎటువంటి షెడ్లు కానీ ఎటువంటి జాగా కూడా లేకపోవడంతో చెట్టు పుట్టల వెంట వారు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. రహదారుల విస్తరణ పేరుతో అత్యధికంగా చెట్లను కూడా తొలగిస్తూ ఉన్న నేపథ్యంలో వారు ఎండ తట్టుకునేందుకు, ఎండ నుంచి తప్పించుకునేందుకు నిలువ నీడ కోసం అనేక చోట్ల ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏలూరు ప్రధానంగా జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో కూడా పార్కులన్నీ ఆక్రమణలకు గురి కావడంతో కూడా ఈరోజు పార్కుల్లో కూడా నిలువ నీడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో అటు హోటళ్ళు, రెస్టారెంట్ల వైపు కొంతమంది వెళ్తుంటే సినిమా థియేటర్లకు మరికొంతమంది వెళ్తున్న పరిస్థితి ఉంది నీడ కోసం. చాలామంది అటు పేద వర్గాల నుంచి వచ్చిన వారందరూ మాత్రం ఈ ఎండలోనే తిరుగుతూ సమస్యలుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా నెట్ట మధ్యాహ్నం అయితే కనుక రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంకా రానున్న రోజులు అంటే ఇంకా ఏప్రిల్ మధ్యలోనే ఈ విధంగా ఎండలు ఉంటే రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా ఎంత తీవ్రతరం అవుతాయి అనేది కూడా ఈరోజు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ లేదంటే స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా పిలుపునిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎండ అనేది కూడా పెరిగిపోతుంది. ఉక్కపోత ప్రధానంగా ఉంది. దీనికి తోడు విద్యుత్ కోత అనేది కూడా సమస్యలు తీవ్రంగా ఉండడం, వేసవిలోనే ఏదైతే విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ కోతలతో కూడా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. దీంతో ప్రస్తుతం అయితే ఎండాకాలం అయితే కొద్ది రోజులు, ఒక నెల ముందుగానే రావడంతో ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉక్కపోత ఈరోజు ప్రజలను అయితే ఆందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా రుగ్మతలతో ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారు కానీ, చిన్నారులు కానీ, వృద్ధులు కానీ ఈరోజు ఇంకా అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. వైద్యులు మాత్రం ఒకటే సూచిస్తున్నారు, బయటకు వెళ్తే ఖచ్చితంగా కూడా తెల్ల దుస్తులు కానీ లేదంటే మామూలుగా కాటన్ దుస్తులు కానీ ధరించాలి. అలాగే ఎక్కువగా నిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగవద్దు. శీతల పానీయాలు, ప్రధానంగా కొబ్బరి నీళ్లు వంటి స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, న్యూస్, ఏలూరు నుంచి.